హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 రాసి వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కోసం రీసెంట్గా ఒక ఇష్యూ అయితే వస్తుంది. అదేంటంటే నీట్ రిజల్ట్ మీద కోర్టు స్టే ఇచ్చిందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. చాలా వీడియోస్ మీరు ఆల్రెడీ ఇప్పటికే చూసుంటారు. ఒకటి మధ్యప్రదేశ్లో అయితే స్టే ఇచ్చారు, కానీ రిజల్ట్ ఆపకండి, ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకు మాత్రం ఆపుకోవచ్చు అని వాళ్ళు చెప్పారు. అండ్ మద్రాస్లో మాత్రం రిజల్ట్ అయితే జూన్ 2 వరకు వాళ్ళ రెస్పాన్స్ వచ్చే వరకు అయితే ఆపేశారు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే వాళ్ళకు ఎలక్ట్రిసిటీ అంటే పవర్ పోవడం వల్ల అండ్ రెయిన్స్ వల్ల డిస్టర్బ్ అయింది అని చెప్పి ఇది ఒక రకమైనటువంటి ఇష్యూ. సో వాళ్ళకు అన్యాయం జరిగింది అండ్ అసలే పేపర్ టఫ్, ఆ టఫ్ టైంలో వాళ్ళకు 1 అవర్ ఆ రెయిన్కి వేస్ట్ అయిందని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళది. సో వాళ్ళైతే కోర్టులో కేసేశారు. దీని మీద స్టే, మరి వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ అంటే మాత్రం డెఫినెట్గా అడ్వాంటేజ్ వాళ్ళకి అవుతుంది. సో మన తెలుగు స్టేట్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ అలాంటి ఇష్యూస్ ఏం రిపోర్ట్ కాలేదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈడబ్ల్యూఎస్ బెస్టా ఓసీ బెస్టా అనేది ఇందులో అయితే చూద్దాం. చూసే ముందు కౌన్సిలింగ్కి అపియర్ కాబోయే వారంతా వీడియోని లైక్ చేయండి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఉంటుంది నీట్ కౌన్సిలింగ్ గురించి. సో ఈడబ్ల్యూఎస్ గురించి చూసినట్లయితే తెలంగాణ చూద్దాం. ఫస్ట్ తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ అంటాం. సో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ 517 అండ్ ఓపెన్ కట్ ఆఫ్ 514. ఈ 514 అనేది గవర్నమెంట్ కాలేజ్లో నేను చెప్తున్నాను. అండ్ ఈడబ్ల్యూఎస్ అదే గవర్నమెంట్ కాలేజ్లో 517 కట్ ఆఫ్. అండ్ ఓవరాల్ కట్ ఆఫ్ కూడా ఇదే ఈడబ్ల్యూఎస్కి. ఓవరాల్ కట్ ఆఫ్ కూడా 517. అండ్ గవర్నమెంట్ కాలేజ్లో ఓసీకే 514కి వచ్చింది, ఈడబ్ల్యూఎస్కి 517. సో దీనివల్ల మనకు గవర్నమెంట్ సీట్ రావాలనుకున్న స్టూడెంట్స్కి ఏమన్నా యూజ్ ఉందా, అసలు మాకు సీట్ వస్తుందా రాదా అనుకున్న వారికి యూజ్ ఉందా అంటే సీట్ వస్తుందా రాదా అనుకున్న వారికి ఈడబ్ల్యూఎస్తోని యూజ్ లేదు. ఎందుకంటే ఓపెనే తక్కువ కట్ ఆఫ్ ఇంకా ఈడబ్ల్యూఎస్ కంటే. ఈడబ్ల్యూఎస్ పేరుకే 10%, కానీ కొన్ని సీట్లు మాత్రమే, అది కూడా తెలంగాణలో 7 గవర్నమెంట్ కాలేజీలో మాత్రమే ఇచ్చారు, 7 గవర్నమెంట్ కాలేజీలో. సో ఆ టాప్ 7 కాలేజీలోకి వెళ్ళాలంటే ఈడబ్ల్యూఎస్ యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఏ ఒక్క కాలేజీలో ఈడబ్ల్యూఎస్ ఉండదు. సో ఓన్లీ టాప్ 7 కాలేజెస్. అండ్ ఎవరైనా ప్రైవేట్లో ఫస్ట్ రౌండ్ వచ్చి ఆ తర్వాత కౌన్సిలింగ్ సెకండ్ రౌండ్లో ఇక్కడ వచ్చినట్లయితే ఈడబ్ల్యూఎస్ వాడుకొని ప్రైవేట్ కాలేజీలో కూడా ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. అదేంటంటే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిన స్టూడెంట్స్, అది అక్కడ ప్రైవేట్లో ఈడబ్ల్యూఎస్ లేదు. యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఏమో 517 అండ్ ఓపెన్ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ 500 ఉంది లాస్ట్ టైం ప్రైవేట్ కాలేజీలు. సో ఈడబ్ల్యూఎస్ వల్ల సీట్ రావాలనుకున్న వారికి యూజ్ లేదు. గవర్నమెంట్ కాలేజీలో కాస్త మంచి కాలేజీ రావాలనుకున్న వారికి మాత్రమే యూజ్. సో మాకు సీట్ వస్తే చాలనుకున్న వారు ఈ సర్టిఫికెట్ మీకు పెద్ద యూజ్ కాదు. అండ్ ఎందుకంటే కొన్ని సెలెక్టెడ్ కాలేజీలో మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఉంది. సో ప్రైవేట్లో లీస్ట్ ఎక్కడైనా సరే ఒక్క సీట్ వచ్చినా చాలు అనుకునే క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ యూజ్ కావట్లేదు. అలా అని చెప్పి వాడకుండా ఉండకండి. ఈడబ్ల్యూఎస్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే తీసుకొని ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే మీకు గవర్నమెంట్ సీట్ అయినా కూడా రావచ్చు ఒకవేళ పొరపాటున. సో ఇలా అన్నామని చెప్పి ఈడబ్ల్యూఎస్ గురించి నెగ్లెక్ట్ వద్దు. అవకాశం ఉన్నవారు, ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నవారో వాళ్ళు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ వాడుకోండి. అండ్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఏఈలో చూద్దాం. ఏఈలో ఈడబ్ల్యూఎస్ గవర్నమెంట్ కాలేజ్లో మాత్రమే, అక్కడ కూడా సెలెక్టెడ్ కాలేజ్లో, ఆ కాలేజ్లో ఎంత కట్ అయింది ఈడబ్ల్యూఎస్ 625 గవర్నమెంట్ సీట్ రావాలంటే. మరి ఓపెన్ ఎంత కట్ అయింది 611. సో ఓపెన్ గవర్నమెంట్ 611కి వస్తే ఈడబ్ల్యూఎస్ గవర్నమెంట్ 625. అంటే ఇది కూడా కేవలం కొన్ని మంచి కాలేజీలో సీట్ రావడానికి మాత్రమే. కొన్ని కాలేజెస్లో లిమిటెడ్ సీట్లు మాత్రమే ఉంటాయి, అవి కూడా యాక్చువల్ సీట్లు డిస్టర్బ్ కాకుండా క్రియేట్ చేసి ఇచ్చిన సీట్లు. సో ఇది నామకే వస్తే రిజర్వేషన్ అనమాట. యాక్చువల్గా కొన్ని బెస్ట్ కాలేజీలో సీట్ రావడానికి ప్రజెంట్ నీట్లో అయితే ఇప్పటి వరకు అలా ఉంది. సో ఈడబ్ల్యూఎస్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే మీకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు 625, అదే గవర్నమెంట్ ఓపెన్ 611. ఇంకా మీరే చెప్పండి ఈడబ్ల్యూఎస్ వల్ల యూజ్ అనేది మంచి కాలేజీలో సీట్ రావాలనుకున్న స్టూడెంట్స్కి అయితే ఉంటుంది. అండ్ అదే ఎస్వియు చూసినట్లయితే, సో ఎస్వియు చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ 598 గవర్నమెంట్ కాలేజ్. సో అదే ఓపెన్ కట్ ఆఫ్ 591. సో అదే ఓపెన్ కట్ ఆఫ్ 591. సో ఈ విధంగా అయితే మీకు ఈ కట్ ఆఫ్స్ అయితే ఉండడం జరిగింది. సో ఈడబ్ల్యూఎస్ వల్ల ఏంటంటే ఆ సీట్లు ఈడబ్ల్యూఎస్ ఏ కాలేజీలు అయితే ఉంటాయో అందులోకి వెళ్ళిన స్టూడెంట్స్ వల్ల ఏమైనా వేరే సీట్లు క్రియేట్ అయితే అందులో రావడానికి, ఓవరాల్గా ఈడబ్ల్యూఎస్ వల్ల అడ్వాంటేజే, అది కొంచెం మంచి కాలేజీలో రావడానికి అయితే అడ్వాంటేజ్ అవుతుంది. మాకు సీట్ వస్తే చాలనుకున్న స్టూడెంట్స్కి యాక్చువల్గా ఇప్పటివరకు జరిగిన రిజల్ట్ని గమనిస్తే ఓసీనే బెటర్ కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్ కంటే. సో ఇదన్నమాట. సో ఈడబ్ల్యూఎస్ అవకాశం ఉన్న వాళ్ళు డెఫినెట్గా తీసైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే
చెప్పలేం. రూల్స్ మారొచ్చు. అన్ని కాలేజ్‌లో ఈడబ్ల్యూఎస్ ఇస్తే చాలా అడ్వాంటేజ్. ఆల్ ఇండియా కోటాలో అలానే ఇస్తారు అన్ని కాలేజ్‌లో. కానీ స్టేట్ కోటాలో అలా అన్ని కాలేజ్‌లో ఇవ్వట్లేదు. ఓన్లీ గవర్నమెంట్ కొన్ని కాలేజ్‌లో మాత్రమే ఇస్తున్నారు. సో, ఇదైతే ఇప్పటివరకు ఈడబ్ల్యూఎస్ గురించిన ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్.